గూగుల్ ఏర్పరుస్తున్న ఏఐ హబ్ మన విశాఖపట్నంలో ఒక గోడౌన్. దీని వల్ల జాబ్స్ జనరేట్ అవ్వవు అని రకరకాల క్రిటిసిజం, రకరకాల కామెంటరీ అయితే వస్తుంది. నా ఒపీనియన్, విశాఖపట్నంకి అంటే 1,35,000 కోట్లు అంటే అది చిన్న విషయం అయితే కాదు. ఇప్పుడు $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల వైజాగ్ నాట్ ఓన్లీ ఇన్ ద నేషనల్ మ్యాప్, స్టేట్ లో అందరికీ తెలుసు, నేషన్ లో కూడా అందరికీ తెలుసు, ప్రపంచ వ్యాప్తంగా తెలియబోతుంది. సో ఇంతకంట మైలేజ్ ఇంకేముంది? ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఐటీ మినిస్టర్ ఆయన ఎఫర్ట్స్ కూడా నేను చదివిన వార్తలు బట్టి గూగుల్ ఆఫీస్ కి వెళ్లి గూగుల్లో కూర్చొని హెవీ కాంపిటీషన్ తమిళనాడు నుంచి, తర్వాత కర్ణాటక నుంచి, కర్ణాటకలోని బీజేపీకి స్టేక్ ఉంది. ఓకే, సో వాళ్ళు కూడా అది ఈజీగా కర్ణాటకకి చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నాన్ని ఎన్నుకొని ఇంత కాంపిటీషన్ తో తీసుకొచ్చారంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ద కరెంట్ సీఎం అండ్ ద కరెంట్ ఐటీ మినిస్టర్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. వైజాగ్ ఏ సెంటర్ రావడం మాత్రం ఇట్స్ అన్ అమేజింగ్ ఇష్యూ. ఇది నా ఒపీనియన్.